శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి తిథి రాత్రి 9:38 వరకు, అనంతరం నవమి. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:41 వరకు, అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. వైధృతి యోగం మధ్యాహ్నం 3:50 వరకు, అనంతరం విష్కంభ యోగం. విష్టీకరణం ఉదయం 3:41 వరకు, అనంతరం భవకరణం. వర్జం రాత్రి 9:49 నుండి 11:34 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:33 వరకు. నేడు అమృత ఘడియలు లేవు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం, రవి పూర్వ ఫల్గుణి నక్షత్రం అనగా పుబ్బా నక్షత్రంలోకి ప్రవేశం ఈ రోజున. పుబ్బకార్తె ఈ రోజుతో ప్రారంభమవుతుంది. పుబ్బకార్తెలో వర్షాలు ఉధృతంగా ఉంటాయని, ఆకాశమంతా మేఘాడంబరంగా ఉందని, మేఘాలన్నీ కూడా చిక్కగా మందంగా ఉంటాయని కూడా మనకి పంచాంగం చెబుతున్నటువంటి విషయం ఇది. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు ఆరంభించేటటువంటి వాళ్ళు ఈ పుబ్బకార్తెలో కొంత వాతావరణాన్ని అనుసరించి గమనిస్తూ ఆయా పనులు చేసుకోవాలని కూడా మనకి పంచాంగం చేస్తున్నటువంటి సూచన. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన చూచినట్లయితే ఈనాడు అనురాధ నక్షత్రం. మిత్ర అనే దేవత అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. మిత్రం మైత్రం అనురాధస్య సంజ్ఞకం అని ఈ అనురాధ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆయన వృశ్చిక రాశిలో ఉంటాడు. ఈ అనురాధ నక్షత్రానికి నక్షత్రాధిపతి మనకి శని. ఈ గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడు అధిష్టానంగా కలిగినటువంటి ఈ ఆదివారం నాడు సూర్యభగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసి ఎర్రని పుష్పాలతో సూర్య ప్రతిమ కనుక అర్చన చేసినట్లయితే సకల విధాలైనటువంటి పాపతాపాలు తొలగిపోవడంతో పాటు ఆది వ్యాధులన్నీ కూడా హరింపబడతాయి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చిక్కటి చీకట్లన్నీ కూడా చీల్చుకుంటూ సూర్యభగవానుడి యొక్క కిరణాలు ఏ విధంగా అయితే ప్రపంచాన్ని వ్యాప్తిస్తాయో ఆ విధంగా దారిద్ర్యంతో దుఃఖంతో అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు గనక భాస్కరుడైనటువంటి భువనేశ్వరుడు ఆ సూర్యభగవానుడిని గనక ఆరాధించినట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి దారిద్ర్యము దుఃఖము అనేటటువంటి చీకట్లు కూడా అదేవిధంగా తొలగిపోతాయని శాస్త్రవచనం. ఇంతేకాకుండా సూర్యభగవానుడికి ఉన్నటువంటి మరొక విశిష్టత ఏమిటి అంటే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అని పిలుస్తారు. ఎందుకు అంటే బ్రహ్మస్వరూపమదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే సదా విష్ణు త్రిమూర్తిశ్చ దివాకర అని మనకు ఒక శ్లోకంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఉదయించేటటువంటి సమయంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపంగా ఆయన ఉంటాడట. అదేవిధంగా మధ్యాహ్నేతు మహేశ్వరం, మధ్యాహ్నంలో లయకారుడైనటువంటి పరమేశ్వరుడి స్వరూపంగా ఉంటాడు. అందుకే గ్రీష్మతాపం ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళలోనే వడదెబ్బలు తగిలి కొన్ని జీవులు కూడా లయమవుతూ ఉంటాయి ఆయనలో. ఇక సాయంకాలే సదా విష్ణు, సాయంకాలంలో స్థితికారకుడైనటువంటి విష్ణువు స్వరూపంగా ఆయన భాషిస్తాడట. అందుకని త్రిమూర్తి స్వరూపంగా ఆ ప్రభాకరుణ్ణి భాస్కరుణ్ణి మనకి ప్రత్యేకంగా చెప్తారు. దివాకరుడు అంటే పగలకు అధిపతి అని కూడా ఆయన్ని కీర్తిస్తారు. ఇక మరొక విశేషం ఏమిటంటే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని ఆయన స్తుతి చేస్తారు. సప్త అనేటటువంటి అశ్వం లాగుతూ ఉన్నటువంటి రథాన్ని ఆయన అధిరోహించి ఉంటాడట. చాలా చోట్ల తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే 7 గుర్రాల బొమ్మలు ఆ సూర్యభగవానుడి యొక్క ఆ రథానికి వేస్తూ ఉంటారు. అంటే 7 గుర్రాలు ఉన్నట్టుగా బొమ్మ వేస్తారు. కానీ శాస్త్రం చెప్పిన మాట ఏమిటంటే వేదంలో చెప్పారు ఏక అశ్వమేక యోజనం ఏక చక్రమేక ధురం అని చెబుతూ ఏకో అశ్వవహతి అశ్వ సప్తనామ అని చెప్తారు. అంటే ఆయన అధిరోహించినటువంటి రథానికి ఒకటే గుర్రం ఉన్నదట. ఏకో అశ్వవహతి సప్తనామ. ఆ గుర్రం పేరు ఏమిటంటే సప్త అనే పేరు. మన వాళ్ళు సప్త అనేటటువంటి ఆ నామాన్ని ఏమనుకుంటారంటే సప్తాశ్వాలు అంటే 7 గుర్రాలు అనుకుంటారు. అటువంటి అంటే ఆయన దిక్కు ఒకటే దారి, ఒకటే గమనం, ఒకటే గమ్యం అని చెప్పడానికి ఏకో అశ్వవహతి, ఒకే అశ్వాన్ని ఆయన అధిరోహించుంటాడు. అంతేకాకుండా ఏక అశ్వమేక యోజనం ఏక చక్రమేక ధురం. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందట, ఒకటే రజ్జు కూడా ఉంటుందట. అటువంటి ఆ రజ్జు కూడా ఏమిటంటే సర్పము ఆయన కళ్ళంగా కలిగి ఉంటాడట ఆయన రథానికి. మరొక విశేషం ఏమిటంటే ఊరువుల వరకు లేనటువంటి, అంటే ఊరువుల పై భాగం శరీరం ఉంది తప్ప తొడల నుండి కింద భాగం శరీరం లేనటువంటి సారథి ఆయనకు ఉంటాడట. ఆయన పేరేమన్నారంటే అనూరుడు అన్నారు. ఈ మొత్తాన్ని ఉదాహరణ చెప్తూ ఒక గొప్ప మాట చెప్తారు. సూర్యుడి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మనం
అందులో ఉన్నటువంటి సందేశాన్ని మనం స్వీకరించదగినటువంటి విషయాన్ని చెప్తారు. ఏమిటంటే క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. ఇన్ని ప్రతికూలతలున్నా, ఒకటే గుర్రం ఉంది, ఒకటే చక్రం ఉన్న రథం ఉంది, ఆ ఊరువుల నుండి లేనటువంటి సారథి ఉన్నాడు, కానీ ఎన్నున్నా కూడా సూర్యుడు తన పని చేయడం ఆయన మానలేదు. ఆయన చక్కగా సమయానికి వస్తూనే ఉన్నాడు, సమయానికి వెళుతూనే ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సూర్యభగవానుడు లేకపోతే అసలు ఈ లోకంలో మనుగడే లేదు అని కూడా పెద్దలు చెప్పినటువంటి మాట. అంటే మనకున్నటువంటి ఉపకరణాలతో పని లేదు, మన సంకల్పమే ప్రధానమని మనం సూర్యుడిని చూసి గ్రహించాలి అని పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి ఈ శ్రావణ మాసంలో ఆదివారం, అందులో అష్టమి తిథి ఈ రోజున, ఈనాడు యథాశక్తిగా సూర్యారాధన చేసి అందరూ ఆదిదేవుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క దివ్యకృపకు పరిపూర్ణంగా పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. వీటితో పాటు ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా వినాయకోత్సవాలు విశేషమైనటువంటి వైభవంతో జరుగుతున్నటువంటి కారణంగా చింతామణి గణపతి స్వరూప ప్రత్యేకత ఏమిటో ఆ విశేషాన్ని శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుంటారు కూడా. గణపతి నవరాత్రోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి సర్వత్రా. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా చింతామణి గణపతి స్వరూప ప్రత్యేకత ఏమిటో ఆ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. చింతిత అభీష్టాల్ని నెరవేర్చే దివ్య స్వరూపం చింతామణి గణపతి. కపిల మహర్షి తన తపశ్శక్తిని చింతామణిలో నిక్షిప్తం చేసి గణపతికి ఆ చింతామణిని సమర్పించాడు అని పురాణ కథనం. ఆ చింతామణి గణపతి స్వరూపం ఎంతో విలక్షణంగా ఉంటుంది. అభయ వరద ముద్రలతో పాశాంకుశాల్ని ధరించి చతుర్భుజమూర్తిగా స్వామి దర్శనమిస్తాడు. ఈ గణపతి ఆరాధన వల్ల సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. తంత్రసారం, ముద్గల పురాణం చింతామణి గణపతి స్వరూపాన్ని విశ్లేషించి చెప్పింది. చింతామణి గణపతిని ప్రతినిత్యం ఆరాధించడం వల్ల ఎదురయ్యేటటువంటి వివిధ విధాలైనటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం విశేషంగా ఉంటుంది. ఎన్నెన్నో ఉదాహరణలు దీనికి ఉన్నాయి. గణపతి నవరాత్రాల్లో చింతామణి గణపతి ఆరాధన సర్వశ్రేష్టమైనది. ఓం చింతితార్థ ప్రదాయకాయ శ్రీ వినాయకాయ అనే మంత్రాన్ని విశేష సంఖ్యలో స్మరించడం ద్వారా అనేక విధాలైనటువంటి ఆటంకాలు దాటగలుగుతాం, ఆర్థికమైనటువంటి లాభాన్ని కూడా పొందగలుగుతాం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధాష్టమి, ఆదివారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో బుధ శుక్రుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్య విధానంతో ఉంటారు. కుటుంబ సభ్యులందరి అనుకూలత పుష్కలంగా ఉన్నటువంటి కారణంగా చెప్పలేనటువంటి ధైర్యంతో ఉండగలుగుతారు. ఏ విధంగానూ శత్రువులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా
వీరు విజయాన్ని సాధిస్తూనే ఉంటారు, అప్రయత్నంగా అశ్రమ విధానంతో కూడా. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలు నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్త అనే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. తప్పనిసరిగా మధ్యవర్తిత్వాన్ని పాటించవలసి వచ్చినప్పటికీ కూడా అది నాకు సరిపడదనే యథార్థాన్ని నిష్కర్షగా చెప్పగలుగుతారు. అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా ధర్మబద్ధంగానే ఉంటారు తప్ప ఏమాత్రపు వంకర మార్గము లేకుండా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో అలాగే ఇతరులైనటువంటి బంధు మిత్రులతో కూడా మాట్లాడేది నిక్కచ్చిగా ఉంటుంది తప్ప ఏ విధమైనటువంటి వెలితి లోటు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్నైనా సరే మొగమాటం లేకుండా విస్పష్టంగా, నిర్దిష్టంగా, ధైర్యంగా చెప్పగలుగుతారు. పై అధికారులతో విరోధించే అవకాశం ఉండదు. తమతో పనిచేసే, తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగ విషయంలో కూడా సానుకూలంగానే వ్యవహరిస్తారు తప్ప వ్యతిరేక ధోరణిలో ఉండరు. అందరి మధ్య కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు. అయితే సంతానంలో మాత్రం చిన్నమైనటువంటి పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచి తూచి మాట్లాడడం అవసరం. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారి శక్తి గణపతిని పూజించి కొబ్బరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తను వింటారు. వృత్తి ఉద్యోగాల్లో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగానే ఉంటారు. తాత్కాలికంగా వచ్చేటువంటి అనారోగ్యాన్ని వెంటనే పరిష్కరించుకునేందుకు తగినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేసుకోగలుగుతారు. ఎవరితోనూ అధర్మ మార్గంలో మాట్లాడరు. ధైర్యంగా ఎదుటికి వచ్చి సమాధానాన్ని చెప్పడానికి ఏమాత్రము బెరుకుతనం లేకుండా ఉంటారు. వ్యాపారాన్ని పెంచుకోవాలనేటటువంటి ఆలోచన, అలాగే భూముల్ని ఎక్కువగా సంపాదించాలనే ఊహ పూర్తిగా తొలగించుకుంటారు. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఉండేటటువంటి జీవితాన్ని గడపాలి అని నిశ్చయించుకుని అలాగే గడుపుతూ ఉంటారు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి శరక ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా కుటుంబ పరంగా చాలా జాగ్రత్తగా పడతారు. ఏ విధమైనటువంటి భూముల్ని, పొలాల్ని, ఇళ్ళని, ఆస్తిపాస్తుల్ని కొనుక్కోవాలనే ఊహతో ఉండరు. ఆర్థికమైన రుణాన్ని చేసి కొందామనే ఆలోచన అసలు ఏమాత్రమూ లేకుండా కూడా ఉంటారు. తాముకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని రక్షించుకోవడం కోసం విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టే విధానం కూడా ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధమైనటువంటి బెరుకుతనము లేకుండా చాలా దృఢంగా, గట్టిగా మాట్లాడే అవకాశం ఉండొచ్చు. మాట్లాడేటువంటి సందర్భంలో ఇంతకుముందు పరిచయం లేనటువంటి వారితో మాట్లాడిన తీరుగా గట్టిగా మాట్లాడతారు. బెరుకుతనం లేకుండా మాట్లాడతారు. అది నచ్చకపోయే అవకాశం ఉంది అందరికీ కూడా. కుటుంబ సభ్యులతో ఏ విధమైనటువంటి వాద విరోధాలని కలిగి ఉండరు. విశేషమైనటువంటి అభిమానంతో, ఆదరణతో చూసుకుంటూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఆదాయం వస్తుందన్నప్పటికీ కూడా ఎంతటి దూరభార ప్రయాణమైనా చేయడానికి ఏమాత్రం వెనుకబాటుతనాన్ని కలిగి ఉండరు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు
ఊర్ధ్వ గణపతిని పూజించి నాలికేర జలాన్ని ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా బలంగా ఉండే అవకాశం ఉంది. తాత్కాలికంగా అనారోగ్యం ప్రవేశించినటువంటి కారణంగా తగిన ఔషధ సేవని పొందడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా వీరి విషయాలన్నింటినీ పరిశోధించి పరిశీలించి పరీక్షిస్తుండే చాలా దగ్గరైనటువంటి ఆత్మీయులతో తాత్కాలికమైనటువంటి విభేద భావం కలిగే అవకాశం ఉంది. ఆచి తూచి మాట్లాడడం అత్యవసరం. ఆదివారం సందర్భంగా తులారాశి వారు నృత్త గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత, వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే పైకి గంభీరంగా ఉంటారు. లోపల మాత్రం వ్యాపారానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగినటువంటి కారణంగా విశేషమైనటువంటి నీరసంతో ఉండే అవకాశం ఉండొచ్చు. మానసికంగా దూరభార ప్రయాణాలను చేయడం అంత సరైనటువంటి పని కాదని వైద్యుడు చెప్పినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లాభం కోసం దూరభార ప్రయాణాన్ని చేయక తప్పదు, చేస్తారు కూడా. వీరు గురుస్థానంలో ఎవరినైతే ఎంచుకున్నారో వారితో తాత్కాలికమైనటువంటి విరోధ విభేద విధానం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి తక్కువగా మాట్లాడడం ఎంతైనా శ్రేయస్కరం. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దివిజ గణపతిని పూజించి వెలగపంటను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తమ మాట మాత్రమే నెగ్గాలనేటటువంటి దృఢమైనటువంటి పట్టుదలతో ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఒక పట్టాన లొంగేటటువంటి ధోరణే గోచరించే అవకాశం తక్కువగా ఉంటుంది. సంపాదించినటువంటి సంపాదనతో ఏ ఆస్తులైతే స్థిరంగా ఉన్నాయో వాటిల్లో ఒకదాన్ని తొలగించి వేద్దామనే కొత్త రకమైనటువంటి ఆలోచనని చేసి దానికోసమని భర్తని మెడలు వంచేటటువంటి కార్యక్రమం సహజంగా జరిగే అవకాశం ఉంది. ఆస్తిని అమ్మివేయడం కానీ అన్యాక్రాంతపరుచుకోవడం కానీ ఏమాత్రమూ సరైన అంశం కాదు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని పూజించి దానిమ్మ పంటను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుంది. ఆర్థిక లాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తాత్కాలికంగా లోక పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నటువంటి కారణంగా ఈ రోజున ఏమీ కలిసి వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉండకపోవచ్చు. మాట మాత్రం చాలా దృఢంగా ఉంటుంది. ఎదుటివారికి బాకు గుచ్చుకున్నట్టుగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఏదైనా పూజా పురస్కారం మొదలైనటువంటి వాటిని చేయదలిచినట్లయితే దంపతులు ఆ ఇద్దరిలో ఒకరికొకరు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే ఆ సమయానికి క్షణం ముందు మాత్రమే ప్రకటించి కార్యక్రమాన్ని నిర్వర్తించడం మంచిది తప్ప ముందే విషయాల్ని బహిర్గతం చేసినట్టయితే అనుకున్న ప్రణాళిక ప్రకారం కార్యక్రమం కాలేకపోవచ్చు. వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం కూడా కలగచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యావసాయికమైనటువంటి భూముల నుండి విశేష లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైన ఇబ్బందికి గురి కాకుండా ఉండేటటువంటి ఆలోచనలతో ఉంటారు. చేసే ప్రతి ఆలోచన కూడా ఎక్కువసేపు ఆలోచించి అనుకూలమైనటువంటి కుటుంబ సభ్యులతో చర్చించి మాత్రమే చేస్తూ ఉంటారు. అంచేత ఏ విధంగానూ ఇబ్బంది పడవలసిన అవసరం ఈ రాశి వారికి ఈ రోజున ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రోజున ఈ రాశి వారికి. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు మహాగణాధిపతిని పూజించి ఆయనకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే
రావాల్సిన బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారం అధిక స్థాయిలో పుంజుకోగలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉన్న, శారీరకంగా చాలా బలహీనంగా ఉంటారు. తల్లిదండ్రులు ఎందరో అనుకూలిస్తూ ఉన్నారని చెప్పినప్పటికీ కూడా వీరు మాత్రం అంత అనుకూలించే అభిప్రాయంతో ఉండకపోవచ్చు. తాత్కాలికంగా సహాయపడతామనేటటువంటి వారే తప్ప సహాయపడేటటువంటి వారి సంఖ్య అకస్మాత్తుగా తక్కువ అయిపోవడంతో మానసికంగా తలకిందులయ్యే అవకాశం ఉండొచ్చు. చేసే ప్రతిభలోనూ కూడా నిబద్ధత అయితే ఉంటుంది. అంతేకాక ఏక పరివార విధానం అంటే ఒక్కరే కార్యక్రమాన్ని సహాయపడుతూ చేయడం అనేది కూడా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమ స్థాయి కంటే పై స్థాయిలో ఉండే అవకాశం గోచరిస్తోంది ఈ రోజుకి. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణాధిపతిని పూజించి ఆయనకు దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైన దైవ ధ్యానబుద్ధి పెరుగుతుంది. అంతేకాక వివాహాది శుభకార్యాలు గృహంలో నెరవేరే అవకాశం ఉంటుంది కూడా. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైన సూర్యానుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దూర్వాష్టమి, రాధాష్టమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా ఎటువంటి గణపతులను పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల అష్టమి తిథి ఉంది. దీన్ని రాధాష్టమి, దూర్వాష్టమి అనే పేర్లతో పిలుస్తారు. దూర్వాష్టమి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి దూర్వాలు గరిక పోచలతో పూజ చేయటం, 7 రకాలైన పుష్పాలతో పూజ చేయటం, 7 రకాలైన పండ్లు పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే దీన్ని రాధాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి సువాసన కలిగిన పుష్పాలతో రాధాకృష్ణుల చిత్రపటానికి అలంకరణ చేసుకొని తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించటం, గృహంలో మహిళలు సుమంగళి స్త్రీని ఇంటికి పిలిచి తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా రాధాకృష్ణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. రాధాష్టమి, దూర్వాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా రాధాకృష్ణుల అనుగ్రహానికి, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎర్రచందనపు చెక్కతో కానీ, కెంపు మీద చెక్కిన గణపతిని కానీ పూజించినట్లయితే రవిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతతకు గణేష నవరాత్రుల సందర్భంగా వెండితో కానీ, పాలరాయితో కానీ చేసిన గణపతిని పూజించటం, ముత్యపు గణపతిని పూజించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. జాతకంలో కుజదోషం ఉంటే ఆ కుజదోషం తొలగింపజేసుకోవటానికి రాగి లోహంతో చేసిన గణపతిని లేదా పగడం మీద చెక్కిన గణపతిని పూజించాలి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి మరకత గణపతిని పూజించాలి. గురుబలం పెరిగి వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, ఆర్థికంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి గంధపు చెక్కతో చేసిన గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి లేదా హరిద్రా గణపతిని పూజించాలి. అలాగే కళారంగంలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి స్ఫటిక గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి నల్లరాయితో చేసిన గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, స్నేహితుల వల్ల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి, రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి సైకత గణపతి, శాండ్ స్టోన్ గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించాలి. ఆకస్మిక సమస్యలు తొలగింపజేసుకోవటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించాలి. ఇలా నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన గణపతిని పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం.
నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.